అబ్బో బాస్, ఆఫ్రికాలోని సియర్రా లియోన్ అనే దేశంలో పోరాటాల మధ్య సోలమన్ అనే మత్స్యకారుడు రిబెల్స్ చేతికి పడతాడు. వాళ్ళు డైమండ్ మైనింగ్ చేయిస్తుండగా వాడు ఓ విలువైన పింక్ డైమండ్ దొరికించుకొని దాన్ని దాచిపెట్టేస్తాడు. ఇక డానీ ఆర్చర్ అనే స్మగ్లర్ జైలులో సోలమన్ గురించిన ఆ రేర్ డైమండ్ గురించిన విషయానికి తెలుసుకొని వాడిని కలుస్తాడు. డీల్ వేసుకుంటాడు. డైమండ్ చూపిస్తే నీ ఫ్యామిలీను తిరిగి కలిపేస్తా అంటాడు. అక్కడికే ఇంకో కుర్రది మూడ్కి వచ్చిన జర్నలిస్ట్ మ్యాడీ బోవెన్ కూడా కలుస్తుంది. ఈ ముగ్గురు యుద్ధ భూముల్లో డైమండ్ కోసం బయలుదేరతారు. ఒక్కొక్కరి లక్ష్యం ఒక్కోలా, కాని ప్రాణాలు గాలిలో. సోలమన్ ఎవర్నీ నమ్మడం లేదు. డానీ మాత్రం కొంచెంగా మార్చిపోతుంటాడు. సోలమన్ మనోధైర్యాన్ని చూసి తను చేసిన పాపాల్ని గుర్తుచేసుకుంటున్నాడు. డైమండ్ ఉన్న చోటికి వచ్చేసరికి భారీ హడావుడి. డానీ గాయపడిపోతాడు, కాని సోలమన్కి డైమండ్ తీసుకుని తప్పించుకునేలా చేస్తాడు. మ్యాడీ సాయం చేస్తుంది. చివరికి సోలమన్ లండన్ కోర్టులో సాక్ష్యం చెబుతాడు. డానీ ప్రాణాలు పోగొట్టుకున్న నిజాన్ని వెలుగులోకి తెచ్చిన హీరోగా నిలుస్తాడు. సోలమన్ ఫ్యామిలీకి స్వేచ్ఛ, జస్టిస్, ఆఖరికి ఓ హ్యాపీ ఎండ్. If you are still here and like the video, please like and subscribe.